హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగే పూజ చేసేసుకొని ఇంకా నేను ఆ రోజు ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే మ్యాండేట్ అన్నట్టు లెమన్ పులిహోర కానీ ఏదో ఒక పులిహోర చేస్తానండి. సో దట్ అమ్మవారికి పెట్టుకోవటానికి సరిపోతుంది అండ్ నాకు మా అమ్మాయి బాక్స్లో కూడా అదే పెట్టేస్తాను. సో మార్నింగ్ హడావిడి అదంతా అయిపోయినాక ఇప్పుడు నేను కూర్చొని చదువుకోవటం లాగా ఉందండి. మా అమ్మాయి ఎగ్జామ్స్కి నేను మళ్ళీ 8th క్లాస్ చదువుతున్నట్టు ఉందండి. వాళ్ళ మ్యాథ్ అసలు ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నాయండి ఈ మధ్యకాలం సిలబస్లో. అండ్ నేను మా అమ్మాయిని ట్యూషన్కి పంపిస్తాను మ్యాథ్కి అంటే తనకి ఇష్టం ఉండదు, అందుకని నేను నేర్పించాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చాలా సీరియస్గా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నానండి నెక్స్ట్ వీక్ నుంచి తన ఎగ్జామ్స్. సో 1 వీక్ బిఫోరే నేను క్వశ్చన్ పేపర్ అదంతా సెట్ చేసేసి సిలబస్ అయితే అయిపోయింది. నేను సెట్ చేసుకున్న క్వశ్చన్ పేపర్ తనకి ఇచ్చాను అంటే స్కూల్ నుంచి వచ్చి ఎప్పుడో ఫినిష్ అయితే చేస్తుంది. అండ్ అప్పుడు నాకు అర్థమవుతుంది ఏ సబ్జెక్ట్లో ఇంకొంచెం ఎక్కువ పుష్ ఇవ్వాలి అనేసి, అంటే ఏ చాప్టర్లో ఇంకొంచెం ఎక్కువ పుష్ ఇవ్వాలి అని. తను ఏంటంటే ప్యానిక్ అయిపోతుందండి క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే. పిల్లలందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మ్యాథ్ అనేసరికి అదొక పెద్ద ఫోబియా లాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అందుకని నేను కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయిస్తాను, ఆ ఫోబియా పోతుందేమో అని. అండ్ నేను అక్కడ సెట్ చేసినాక అక్కడ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు గుర్తుకొచ్చిందండి, మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు బెడ్రూమ్లో శ్రీ యంత్రం పెట్టారా మీరు అనేసి అని. కాదండి, ఇది యాక్చువల్లీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కాస్మెటిక్స్ కొన్నప్పుడు ఈ బాక్స్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఆ మోటివ్ అది అనేసి నేను ఒక డెకరేటివ్ పీస్ లాగా ఇది పెట్టుకున్నాను అనమాట బెడ్ సైడ్ టేబుల్ దగ్గర. ఇది శ్రీ యంత్రం అయితే కాదు, సమ్ ఇండియన్ మోటివే. ఫారెస్ట్ ఎసెన్షియల్ వాళ్ళ బాక్సెస్ కూడా చాలా బాగుంటాయండి. వాటిని అయితే నేను అస్సలు ఇట్లా డెకరేషన్కి అన్నట్టు యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చి ఇవాళ నేను లంచ్ అయితే చేసుకుంటున్నానండి. ఇవాళ నా కోసం నేను ఎక్స్క్లూజివ్గా మజ్జిగ పులుసు చేసుకుంటున్నానండి. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ మజ్జిగ పులుసుకి మా ఇంట్లో మజ్జిగ పులుసు ఎవరు పెద్దగా ఇష్టంగా తినరండి, అందుకని నేను చేయటం మానేశాను. కానీ నాకు చాలా ఇష్టం అనమాట సింపుల్ మజ్జిగ పులుసు కానీ పెరుగు పచ్చడి కానీ టొమాటో పెరుగు పచ్చడి కానీ. నాకు ఎస్పెషలీ సమ్మర్స్లో చాలా ఇష్టం ఇవి తింటాం. ఏ కర్రీ కూడా అక్కర్లేదండి, ఇది వేసుకొని చక్కగా ఊరమిరపకాయలు వేపుకొని తినేసాను అంటే ఎంత నాకు కంఫర్ట్ ఫుడ్ అంటారు చూడండి, అలా అనిపిస్తుంది. కానీ నా కోసం నేను చేసుకుంటానా? లేదు. పొద్దున్నే కూరలు ఏవో ఒకటి మా అమ్మాయి బాక్స్లోకి పెడతాను కదా, అదే నేను తినేస్తాను, మళ్ళీ ఎవరు వండుకుంటారులే అని. కానీ ఇవాళ లేదు, నా కోసం నేను వండుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్యకాలంలో ఐ హ్యావ్ డెలిబరేట్లీ టేకెన్ ఫ్యూ స్టెప్స్ అండి. అంటే మనం ఎప్పుడూ పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెడతాం. కానీ ఎప్పుడైనా అసలు మన కోసం మనం చేసుకోవటం అన్నది లేడీస్కి ఉందా అండి? అది వర్కింగ్ విమెన్ అయినా కానివ్వండి, హోమ్ మేకర్ అయినా కానివ్వండి. అందుకని నేను ఇవాళ నా కోసం నేను ఏదో ఒకటి చేసుకొని తినాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ ఎప్పుడు అందరి కోసం చేస్తాము, అలాగే మన కోసం మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను ఇవాళ ఈ మజ్జిగ పులుసు చేసుకొని మీ టైం అన్నది స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని వీడియోస్లో నేను ఈ మధ్య చూస్తున్నానండి, మీ టైం అంటే నేను షాపింగ్కి వెళ్ళాను అంటారు, లేదా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అంటారు. కానీ నాకు మీ టైం అంటే ఏంటో తెలుసా అండి? నచ్చింది వండుకొని తినటం అండ్ నచ్చిన మూవీ హ్యాపీగా చూడటం అండ్ రిలాక్స్ అవ్వటం. మీ టైమ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ యువర్ బాడీ. కొంచెం మన ఇన్నర్ యాంగ్జైటీస్ ఇవన్నీ తగ్గాలి అంటే వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ అవర్ సెల్ఫ్స్ ఆల్సో. సో నేనైతే ఇవాళ చక్కగా నా కంఫర్ట్ ఫుడ్ చేసుకొని, ఈ మూవీ మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సుందరం అని మూవీ వచ్చింది కదా, అరవింద్ స్వామిది అండ్ కార్తిక్ది. ఆ మూవీ నేను ఆల్రెడీ ఒకసారి చూశానండి, కానీ నాకు ఇవాళ ఎందుకో చూడాలనిపించి మళ్ళీ ఆ మూవీ పెట్టుకున్నాను. ఇట్స్ వెరీ నాస్టాలజిక్ అండి ఈ మూవీ మాత్రం. ఇంపాసిబుల్ దీన్ని డిస్క్రైబ్ చేయటం వర్డ్స్లో అన్నది నాకైతే రాదు. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. లాస్ట్లో అరవింద్ స్వామి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బయట లేడీస్ కల్లాబి చల్లి ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. అవి మన ఊర్లలో నేను చిన్నప్పుడు బాపట్ల వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగిన వెంటనే నాకు అలా గుర్తండి. లేడీస్ అక్కడ కల్లాబి చల్లి
ముగ్గులు వేసుకుంటూ ఉండటం ఎంత నాస్టాలజిక్ ఫీలింగో. కొన్ని మూవీస్ ఆర్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సో ఇంకా మూవీ చూస్తూనే నేను లంచ్ చేసేసాను. లంచ్ అయిపోయినా కాసేపు మూవీ చూసి 3:30కి అలాగా కాఫీ అయితే పెట్టేసుకున్నానండి. అండ్ 3:30కి అదే టైంలో మా అమ్మాయి కూడా స్కూల్ నుంచి వస్తుంది. సో తనకి కూడా స్నాక్ అన్నది కొంచెం హెల్తీగా అండ్ హెవీగా ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉంటాను నేను, ఎస్పెషలీ ఎగ్జామ్ టైంలో. మామూలుగా అయితే ఏదైనా లైట్గా ఇచ్చేసినా ఇట్స్ ఓకే ఫర్ దెమ్. కానీ ఎగ్జామ్ టైంలో కొంచెం సాలిడ్గా ఉండేలాగా ఉంటే దే కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ స్టడీస్ అని నా సెల్ఫిష్ థాట్ అనమాట. సో ఇవాళ ఏం చేస్తున్నానంటే పాస్తా చేస్తున్నానండి. ఇదేం హెల్దీ వర్షన్ అయితే కాదు, జస్ట్ నార్మల్ పాస్తా. బట్ దెన్ కొంచెం హెవీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు తిన్నది అంటే డిన్నర్ వరకు ఇంకా లేవకుండా చదువుకుంటుందేమో అని. ఎందుకంటే ఆ ఎగ్జామ్కి అది పేపర్ సెట్ చేశాను కదండి, 2.5 hours కదలకుండా కూర్చొని రాయాలి. సో పాస్తా అయితే చేసేస్తున్నాను. అండ్ నా పాస్తా చాలా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ పాస్తా హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటాం కదా, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి గార్లిక్, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ బటర్లో నేను కొంచెం పెప్పర్, గార్లిక్ వేసేసుకొని, గార్లిక్ కొంచెం బ్రౌన్ అయినాక అప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. సో ఇది ఫ్రై చేసినాక నేను పాస్తా సాస్ అయితే వేస్తానండి. పాస్తా సాస్ అన్నవి నేను ఎవ్రీ టైమ్ ఐ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ సాసెస్. ఈ మధ్యకాలంలో నేను బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించిన పాస్తా సాస్ ఒకటి ఉంది. సో దాన్ని ఇవాళ ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఇదండి హ్యాపీ షెఫ్ వాళ్ళది అరేబియాటా అండి. చాలా బాగుంది ఇది. దీంట్లోనే బేసిల్ లీవ్స్ అవన్నీ కూడా ఇచ్చేసారనమాట. సో ఈ పాస్తా సాస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక అప్పుడు బాయిల్ అయిన పాస్తా వేసేసాను. అండ్ పాస్తా వాటర్ మొత్తం పడేయకండి, కొంచెం ఉంచుకోండి. మీకు ఇన్ కేస్ మరి పాస్తా గట్టిగా అయిపోయింది అన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డైల్యూట్ ఇట్, ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ని అయితే యూస్ చేసేస్తాను. అండ్ పాస్తా అన్నది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటానండి, లైక్ పెన్నే కానీ స్పెగటీ కానీ. ఇవాళ మ్యాక్రోనీ ఒకటి తెప్పించాను. సో దీన్ని ఫినిష్ చేసేంతవరకు ఇంకా దీన్నే ఇవాళ వాడేస్తూ ఉంటాను. అండ్ నేను పాస్తా చేస్తున్నప్పుడు నేను వేసే చీజ్ మా అమ్మాయికి అస్సలు సరిపోదండి. సో తను గ్రేట్ చేసేసి అయితే వేసేసుకుంటుంది చీజ్ అన్నది. అండ్ పిల్లలకి చీజ్ మంచిది అని కొందరు, మంచిది కాదు అని కొందరు. ఏదైనా రెగ్యులర్లీ తీసుకుంటే ఎఫెక్ట్ అవ్వచ్చేమో అండి హెల్త్. వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూ గివ్ దెమ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనిపిస్తుంది. మోస్ట్లీ హెల్తీ ఫుడ్ ఇచ్చి వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి జంక్ ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ అప్పుడు మాత్రం వచ్చి చాలా ప్రేమగా ఒక హగ్ ఇచ్చేసి అయితే వెళ్తారు. అదే హెల్దీ ఫుడ్ పెడితే మాత్రం ఇట్లా మొహం మార్చుకొని మనకి జీవితం మీద విరక్తి వచ్చేలాగా ఫేస్ పెట్టుకొని వెళ్తారండి. అండ్ ఇంకా తను చదువుకుంటూ ఉంది. అండ్ నేను బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని సామాన్లు అయితే ఆర్డర్ చేశాను. అవి నేను సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాను. జనరలీ ఏంటి అంటే నేను వాకింగ్కి వెళ్తానండి ఈవినింగ్. అప్పుడు వెజ్జీస్, కొంచెం గ్రాసరీ ఐటమ్స్ ఏవైనా ఉంటాయి కదా, అవి తెచ్చేసుకుంటూ ఉంటాను. బట్ ఈ మధ్య ఏమైంది అంటే ఎగ్జామ్స్కి తనని చదివించటము అండ్ ఇవంతా టైం కొంచెం అటు ఇటు అయిపోతుంది. అండ్ ఆల్సో అండి లాస్ట్ వీక్ అసలు పూణేలో ఎండ ఉంది, పిచ్చెక్కిపోయే ఎండలాగా ఉందండి. ఐవ్ నెవర్ సీన్. అంటే 2 yearsలో ఈసారి ఆల్రెడీ ఫెబ్లో ఇంత ఎండలు ఉన్నాయి ఏంటండి. జనరలీ మనకు అంటారు కదా శివరాత్రికి శివ అని వెళ్ళిపోతాయని. బట్ ఈసారి మాత్రం శివరాత్రి కంటే ముందే చలి అన్నది మాయమైపోయింది. అండ్ అసలు విపరీతమైన వేడి. ఆ వేడిలో వాకింగ్ చేసే అంత ధైర్యం అయితే నాకు లేదు యాజ్ ఆఫ్ నౌ. అంటే కొంచెం హీట్ వేవ్ లాగా ఏదో వచ్చింది అని పేపర్లో చదివానండి. సో ఇది సెట్ అయిపోయినాక మైట్ బి ఇట్ షుడ్ బి ఫైన్. అందుకని ఈ వస్తువులన్నీ నేను సెట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఇక్కడ రీఫిల్ అయితే చేసేసుకుంటున్నాను. సీరియస్లీ ఈ టైంలోనే నేను డిన్నర్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకుంటాను. కానీ ఇవాళ మా వారు వస్తున్నారండి. సో వచ్చేటప్పుడు హీ వాజ్ కాలింగ్ మీ అనమాట, కుక్ ఏమీ చెయ్యొద్దు, బయట నుంచి ఆర్డర్ చేస్తాను ఇవాళ అనేసి. సరే మా అమ్మాయికి కూడా ఎగ్జామ్స్ కదా, సో కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది, తను కూడా ఏదో ఎంజాయ్ చేస్తుంది అవుట్ సైడ్ ఫుడ్ అనేసి ఓకే అన్నాను. అండ్ అసలు వంట చెయ్యొద్దు అన్న వర్డ్ మాత్రం ఎంత ప్రెషియస్ వర్డ్ అనిపిస్తుందండి నాకు. అది ఇచ్చిన ఆనందం ఇంకే వర్డ్స్ ఇయ్యవేవో మనకి లేడీస్కి అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఫుల్ జోష్లో పని చేసుకుంటున్నాను అనమాట వంట లేదు అని. అండ్ ఇంకా స్నానం చేసి వచ్చి చక్కగా ధూపం అయితే పెట్టేసుకున్నాను.
నాకు ధూపం పెట్టుకొని ఈవినింగ్ ఏదో ఒక లలితా సహస్రనామాలు లేకపోతే కనకదార స్తోత్రము వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. బట్ ఎవ్రీ డే ఇట్లా అవుతుందా అంటే ఫీజిబుల్ అవ్వదు. బట్ నేనేంటంటే ఫ్రైడే మస్ట్ అండ్ షుడ్గా ఐ విల్ ఎన్షోర్ దట్ ఇంట్లో ధూపం వేసుకుంటాను. థర్స్డే ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ మస్ట్ అండ్ షుడ్గా ధూపం అయితే వేయటానికి ట్రై చేస్తాను. అండ్ వీక్లో కూడా ఎప్పుడైనా వీలైతే మాత్రం చేస్తాను. అండ్ ఇవాళ మేము ఏం తెప్పించుకున్నాము అంటే మిస్సల్ పావ్ అనేసి ఇక్కడ పూణేలో చాలా ఫేమస్ అండి. అంటే మహారాష్ట్ర క్విజిన్ ఇది. ఇదేంటంటే ఇట్లా గ్రేవీ లాగా ఇస్తారండి, సెపరేట్గా అది ఉంటుంది. అండ్ దీంట్లో స్ప్రౌట్స్ ఇస్తారు. స్ప్రౌట్స్ వేసుకొని ఈ గ్రేవీ వేసుకొని పైనుంచి ఫర్సాన్ అనేసి ఇట్లా మిక్స్చర్ లాగా ఉంటుందండి. కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం సాల్టీగా కారంగా ఉంటుంది. సో ఇది పైనుంచి వేసుకొని పావుతో డిప్ చేసుకొని తింటాం. కానీ ఆ రెడ్ కలర్ గ్రేవీ ఉందండి, అది సూపర్ స్పైసీగా ఉంది. అది కోలాపూరి మిస్సల్ అంట. ఇది మిస్సల్ పావ్ అనేసి మహారాష్ట్ర వన్ ఆఫ్ ది లైక్ మన పావ్ బాజీ ఎలాగా ఫేమసో మిస్సల్ పావ్ కూడా చాలా ఫేమస్ అండి మహారాష్ట్రలో. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. బట్ దట్ కోలాపూర్ మిస్సల్ ఇస్ టూ స్పైసీ అండి. నాకైతే నషాలాన్ కంటింది. మా అమ్మాయి మా వారు మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు. సో ఇలాగా ఒక రోజంతా కొంచెం నాతో నేను స్పెండ్ చేసుకొని నాకు నచ్చిన పనులే జరిగినాయండి రోజంతా. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ అ వే. అండ్ మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తూ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.